ఏపీలో కొత్త ప్రభుత్వం పరిపాలన మొదలైంది. ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. చంద్రబాబుకి, నూతన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి ఆర్థిక నిర్వహణ సవాల్గా మారుతోంది. జూలై 1న 7,000 రూపాయల చొప్పున పెన్షన్. ఉద్యోగులు, పెన్షనర్ల కోసమే పెద్ద ఎత్తున నిధులు సమీకరించాల్సి వస్తుంది. ఇందుకుగాను 10,000 కోట్లు అవసరం. ఇక ఎన్నికల హామీలు అమలు చేయాలి అంటే ఏం చేస్తారు అనేది కీలకంగా మారుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి నెల చెల్లింపులు భారంగా మారుతున్నాయి. జూలై 1న పెంచిన పింఛన్ 4,000 రూపాయలతో పాటుగా అదనంగా 3 నెలల పాటు ఇస్తామని హామీ ఇచ్చిన 3,000 రూపాయలు కలుపుకొని దాదాపు అన్ని రకాల పింఛన్ల కోసం 4,408 కోట్లు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే మొత్తం 5,500 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మొత్తం జూలై 1న చెల్లించాలి. గత ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి 4,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. దీంతో కలిపి ఏప్రిల్, మే, జూన్ 4 వరకు 25,000 కోట్ల రుణం తీసుకున్నట్టయింది. మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటుని బకాయిల చెల్లింపుకి వినియోగించింది. దీంతో కొత్త ప్రభుత్వం ఈ నెల 11న రుణం తీసుకోవాలని ప్రయత్నించిన చివరి నిమిషంలో విరమించుకుంది. ఇక జూలై 1న దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర చెల్లింపులు ఉండడంతో వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధుల్ని జీతాలు, సామాజిక పెన్షన్లు, ఉద్యోగుల పింఛన్ల కోసం వినియోగించాలి అని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలి 9 నెలలకి రుణ పరిమితి నిర్ణయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలలకి 47,000 కోట్ల రూపాయల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతినిచ్చింది. జగన్ ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు సమీకరించింది. సెప్టెంబర్ వరకు మరో 22,000 కోట్ల రూపాయలు బహిరంగ మార్కెట్లో రుణం తీసుకునే అవకాశం ఉంది. రాబోయే 10 రోజులు రాబడులు, కొంత రుణం, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులను కలిపి జూలై 1కి అవసరాలు తీర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.